పరిశుద్ధ గ్రంథం బైబిల్లో పరిశుద్ధతకు ఉన్న ప్రాముఖ్యతను నేర్చుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము. సృష్టికర్త అయిన యెహోవా దేవుడు పరలోకమందును భూమి యందును సృష్టి అంతటిలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని తన దూతలతో కొనియాడబడుచున్నాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనంలో కూడా మనం ఈ మాటలను చూడొచ్చు. లేవీకాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూసినట్లయితే దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన చేతుల్లో సృష్టింపబడిన మనం కూడా పరిశుద్ధులంగా ఉండాలని ఆజ్ఞాపించాడు. కీర్తనల గ్రంథము 108వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే దేవుడు తన పరిశుద్ధతోడని మనకు వాగ్దానమును ప్రమాణము చేసి ఉన్నాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనం ధ్యానిస్తే పరిశుద్ధత కలుగుటకై మన అవయవములను నీతికి దాసులుగా చేసుకోవాలి. 6వ అధ్యాయము 22వ వచనాన్ని కూడా మనం చూస్తే పరిశుద్ధతకు కలుగు ఫలము నిత్యజీవము. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం ధ్యానించుకుంటే పరిశుద్ధత విషయంలో మన హృదయములను స్థిరపరుచుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకున్నట్లయితే పరిశుద్ధత దేవుని ఆత్మ వలనే మనకు కలుగుతుంది. ఆమేన్.